హాయ్, నా పేరు టీనా అంటూ వాట్సాప్లో మెసేజ్ చేస్తూ టెలిగ్రామ్లో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వర్క్ ఫ్రం హోమ్ అంటూ బురుడీ కొట్టిస్తూ దాదాపు 910 మందిని మోసం చేసిన మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 5 లక్షల రూపాయలు మోసపోయిన బాధితుడు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి మధ్యప్రదేశ్లో వీరిని అరెస్టు చేశారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. అక్యూజ్కి పట్టుకోవడం జరిగింది. మన జిల్లా సైబర్ పోలీస్, సైబర్ ఎస్ఐ అండ్ వాళ్ళ కన్సర్న్ కానిస్టేబుల్ వాళ్ళ హెల్ప్తో ఇద్దరు అక్యూజ్డ్ వాళ్ళు మన విక్టిమ్తో 5,03,000 రూపీస్ ఫ్రాడ్ చేశారు. అతనికి టికంగఢ్ మధ్యప్రదేశ్ నుండి పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు దాదాపు ఒక నెలలో 910 మెంబర్స్తో ఇట్లయినా ఫ్రాడ్ చేశారు. అది కాకుండా ఇట్లయినా ఇప్పుడు మనం పట్టుకొని వాళ్ళలాగా ఆల్మోస్ట్ 200 మెంబర్స్ ఇంకో ఉన్నారు. ఈ మొత్తం ర్యాకెట్ వేరే కంట్రీస్ నుండి ఒక చిన్న కాల్ సెంటర్ పెట్టి నడుస్తుంది. మేబీ కంబోడియా ఉండొచ్చు, లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, అక్కడెక్కడైనా వాళ్ళు అక్కడ ఈ చిన్న చిన్న కాల్ సెంటర్ లాగా పెట్టి అక్కడ నుండి ఇది ఫ్రాడ్స్ చేపిస్తున్నారు. ఈ స్పెసిఫిక్ కేసులో వీళ్ళ ఎంఓ ఏంటి అంటే, మీకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక మెసేజ్ వస్తుంది, మీరు అది జాయిన్ చేస్తే మీకు ఒక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేయమని వాళ్ళు చెప్తారు. ఆ జాయిన్ చేస్తే వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారు. చిన్న చిన్న టాస్క్స్ ఉంటుంది. ఇంతకుముందు కూడా కంబోడియా నుండి మనం 2-3 అక్యూజ్డ్కి ఇట్లయినా పట్టుకున్నాము. సేమ్ టాస్క్స్ ఉంటున్నాయి. వీళ్ళు గూగుల్లో ఒక జారా కంపెనీ లేకపోతే మ్యాంగో కంపెనీ అట్లా పేరు సెర్చ్ చేయమని చెప్తారు. మీరు అది స్క్రీన్ షాట్ వాళ్ళకి టెలిగ్రామ్లో పంపిస్తే మీకు ఫస్ట్ వాళ్ళు 150 రూపీస్ ఇస్తారు. సెర్చ్ చేయమని చెప్తారు. ఆ కంపెనీ పేరు మీరు అదే సెర్చ్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ వీళ్ళకి పెడితే వీళ్ళ మీకు డబ్బులు పంపిస్తారు. ఇట్లా ఇక్కడ కూడా అక్యూజ్ విక్టిమ్కి జారా కంపెనీ సెర్చ్ చేయమని చెప్తే అతను స్క్రీన్ షాట్ పంపిస్తే అతనికి 150 ఇట్లా 3 సార్లు వచ్చినాయి. ఈ 150 ఇట్లా మన పట్టుకొని వాళ్ళు వీళ్ళకి పంపించారు. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి పోతుంది. వాళ్ళకి చెప్తారు మీరు టెలిగ్రామ్లో రండి, అక్కడ మళ్ళీ ఇంకా టాస్క్స్ ఇస్తారు. ఆ టాస్క్ మీరు క్లియర్ చేస్తే డబ్బులు పడుతుంది. ఆ కొన్ని టాస్క్లో మన విక్టిమ్ వాళ్ళకి డబ్బులు పంపాలి. ఎట్లయినా మన విక్టిమ్ వీళ్ళకి 50,000 చేసి ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఇతనికి తీసుకుపోయారు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఆల్మోస్ట్ 5 lakhs ఇతను మూసిపోయారు. ఇతను లాగిన్లో డబ్బులు ఉన్నాయి చూపిస్తుంది. ఇతనికి ఎప్పుడు తెలిసింది అంటే నా ఈ విడ్రా కాదు, అప్పుడు ఇతనికి అర్థమైంది అంటే ఫ్రాడ్ జరిగింది. ఇప్పుడు అతను మనకి ఫోన్ చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు అక్యూజ్డ్ మధ్యప్రదేశ్ వాళ్ళు అక్యూజ్డ్ ఆల్మోస్ట్ ఈ నెలలో 900 మెంబర్స్కి సహా ఇట్లా చేశారు. ఈ ఎన్సీఆర్పీలో కూడా ఆల్మోస్ట్ మనం చెక్ చేస్తే ఈజీగా 500 to 600 పిటిషన్స్ ఉండొచ్చు. అంటే ఇది స్టార్ట్ 150తో అవుతుంది. ఆ 150 అయిన వల్ల ఈ మెయిన్ ఎవరైనా అక్కడ ఉన్నారు, కంబోడియాలో ఉన్నారు, వాళ్ళకి కొంచెం పట్టుకోవడం తగ్గిపోతుంది. ఎందుకంటే చాలామంది కంప్లైంట్స్ చేయరు. సో ఇప్పుడు మనం వీళ్ళకి పట్టుకున్నాం. ఇప్పుడు వీళ్ళ నుండి నెక్స్ట్ మనం టెలిగ్రామ్కి అడిగి నెక్స్ట్ లెవెల్కి ఎవరైనా వేరే కంట్రీలో ఈ ర్యాకెట్ నడిపిస్తున్నారు వాళ్ళకి పట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళ ఏంటి అంటే వీళ్ళకి తెలుసు వీళ్ళ క్రైమ్ చేస్తున్నారు. ఈ మధ్యప్రదేశ్ వాళ్ళు వీళ్ళిద్దరు అక్యూజ్డ్ సౌరవ్ అండ్ రితిక్, వీళ్ళిద్దరికి తెలుసు వీళ్ళు క్రైమ్ చేస్తున్నారు, బట్ స్టిల్ కంటిన్యూ చేశారు. దాదాపు వీళ్ళకి ఎవ్రీడే 50,000 వాళ్ళు పంపించారు. ఈ 50,000 వీళ్ళ ఎవ్రీడే డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇట్లయినా 150 రూపీస్, సో దట్ కొత్త విక్టిమ్స్ తయారవుతారు. ఎంతమందికి పంపిస్తే దానిలో 50% కూడా మళ్ళీ రిప్లై బ్యాక్ చేస్తే వాళ్ళ నుండి ఇట్లయినా 5 lakhs ఈజీగా వాళ్ళ కలెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు మన జిల్లాలో వీళ్ళు పట్టుకున్నాము. నెక్స్ట్ లెవెల్ కూడా పోతాము. ఇంకా కూడా విక్టిమ్స్ ఉంటే ఐడెంటిఫై చేయించి వాళ్ళకి కన్సర్న్ డిస్ట్రిక్ట్స్లో కన్సర్న్ స్టేట్స్లో ఫార్వర్డ్ చేసి వీళ్ళపైన ఎఫ్ఐఆర్ చేపిస్తాము. సో దట్ వీళ్ళు ఎక్కువసేపు లోపల ఉంటారు. కస్టడీ వీళ్ళకి అక్కడ నుండి మధ్యప్రదేశ్ నుంచి మనం ఒక ల్యాప్టాప్ 4 ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో కూడా ఎంత డబ్బులు ఉంటే అది కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది. ఆ జనాలతో మనవి ఏంటి అంటే మీరు జాగరూకంగా ఉండాలి. ఇప్పుడు ఈ విక్టిమ్తో మాట్లాడితే అతను కూడా కొంచెం అలర్ట్ ఉంటే స్టార్టింగ్ ఫేజ్లో అతను ఎప్పుడు అతను 50,000 పోయినా అప్పుడు అతను కొంచెం అవగాహనలో ఉంటే ఆగిపోతుంది. అతను ఇప్పుడు ఏమన్నారు అంటే, సార్ అతను నాకు మూమాటలో పెట్టరు, మీరు ఫ్యామిలీకి చెప్పకండి, నేను మీకు డబ్బులు రిటర్న్ ఇప్పిస్తాను. 50,000 నుండి 5 lakhs పోయింది.
చాలా మంది ఇంకా ఎక్కువ డబ్బులు కూడా పోయి ఉంటుంది. మనం అవేర్నెస్ అలర్ట్ ఉంటే మనకు సైబర్ ఫ్రాడ్ అసలు జరగదు. మన అలర్ట్నెస్ లేకుండా లేకపోతే గ్రీడ్ వల్ల ఈ క్రైమ్స్ జరుగుతుంది. సో దయచేసి అందరు అలర్ట్ ఉండండి. ఎప్పుడైనా మీకు తెలిసింది క్రైమ్ అయింది 1930 త్వరగా కాల్ చేస్తే మనం అమౌంట్ బ్లాక్ చేయొచ్చు. ఇప్పుడు రీసెంట్గా కూడా మన జిల్లాలో లోక్ అదాలత్లో ఆల్మోస్ట్ 46 ఇట్లైన సైబర్ కేసెస్లో మనం అన్బ్లాక్ రిక్వెస్ట్, డీఫ్రీజింగ్ రిక్వెస్ట్ కోర్టుకి పెట్టడం జరిగింది. దానిలో కొంతమందికి ఆల్రెడీ డబ్బులు కూడా రిటర్న్ రావడం జరిగింది. థ్యాంక్ యూ. దీనిలో మనం ఇప్పుడు ఎన్సీఆర్పీలో చూడాలి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు అక్కడ నుండి పట్టుకున్న తర్వాత తొందరగా వీళ్ళకి జైలు పంపాలి ఉంటుంది. ఇప్పుడు ఐడెంటిఫై చేస్తే ఈజీగా నేను అనుకుంటున్నాను ఈజీగా మోర్ దెన్ 500 to 1000 విక్టిమ్స్ ఈజీగా ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళ బ్యాంక్ అకౌంట్ మాత్రమే చూస్తే ఒక నెలలో 900 మెంబర్స్కి పంపించారు. సో 900 మెంబర్స్లో ఈజీగా 200-150 మెంబర్స్కి విక్టిమ్స్ ఉంటారు. ఈ ఎప్పుడు 7-8 మంత్స్ నుండి వీళ్ళిద్దరు చేస్తున్నారు. సో అట్లా చూస్తే ఈజీగా 600 to 700 విక్టిమ్స్ ఈజీగా ఉంటారు.